ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. దాంట్లో చూసినట్టు ఇంకా బయట ఇంకా వేరే రెండోది అనేది లేకుండా ఆ ఒక్కడే ఉంటాడని ఆ ఒక దాంట్లోనే ఉంటాడు అనేది తెలియబడతాను కదా. తత్వమసి అంటే అంతేనాయన, రెండు ఏకం ఒకటి కావడము అంటే ఈట స్థూలము సూక్ష్మము ఒకటైపోయింది. అవునండి. బయట ఎట్లయితే స్థూలము సూక్ష్మము ఒకటి చేస్తున్నాడు, ఇప్పుడు తన ధరించినటువంటి శరీరం కూడా దైవ స్వరూపంగా మారిపోయింది. అవునండి. ఇప్పుడు లోపల ఉండేటువంటి ఆ ఈశ్వరుడు గాని 20 తత్వంతో కూడినటువంటి ఈ జీవేశ్వరుడు గాని ఇద్దరు ఒకటైపోయినాక అదే కదా అసలైనటువంటి దైవ స్వరూపము, ఆత్మస్వరూపము. ఇప్పుడు ఎక్కడ అసలైనటువంటి దైవ స్వరూపం అంటే ఇప్పుడు మనలోనే ఉండాలి. మనం తెలుసుకోగలిగితే మనమే మారిపోయినాము దైవ స్వరూపంగా. అదే మానవుడే మానవుడు అనేది. ఇప్పుడు జీవుడే దేవుడైపోయినాడు. ఇప్పుడు మొత్తము ఆ జీవతత్వాన్ని అంతా కూడా దైవతత్వంగా మారిపోయింది. 20 తత్వాలు ఏమైపోయినాయి? మొత్తం ఈశ్వర ఐక్యం అయిపోయింది, ఈశ్వర తత్వం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? మనం ఉండేది జీవతత్వంగా ఉన్నాము. మొత్తం 26 తత్వాలని జీవతత్వంగా జీవ స్వరూపానికి వాడేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే వస్తువులో చూస్తున్నాడు ఆనందాన్ని. ఆనందం ఎక్కడ పొందుతున్నాడు అంటే ఈ స్థూలంలో ఉండేటువంటి ఈ వస్తువులను ఇది దక్కితే, ఇది పొందితే, ఇది తెచ్చుకుంటే, ప్రయత్నం చేసి దాన్ని తెచ్చుకున్నప్పుడు ఆనందం పొందుతా ఉన్నాడు. అంటే ఇది తినాలనిపిస్తే అది తింటే ఆనందం పొందుతున్నాడు. ఈ ఒక కార్యాన్ని పూర్తి చేసుకుంటే ఆనందపడుతున్నాడు. ఒక ఇల్లు కట్టుకుంటే ఆనందపడుతున్నాడు. ఒక పురుషుడు ఒక స్త్రీని తెచ్చుకుంటే ఆనందపడుతున్నాడు. ఒక స్త్రీ పురుషుడిని తెచ్చుకుంటే ఆనందపడతాం. ఆనందాలు ఇక్కడ ఏది జరుగుతా ఉండేటువంటిది. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు తల్లి తండ్రి అంటే వారితో ఉన్నప్పుడు ఆనందాలు, భార్యాభర్తల ఆనందాలు, బిడ్డలు ఉన్నప్పుడు ఆనందాలు. అంటే ఆనందాన్ని కోరుకుంటా పోతున్నాడు. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది అనేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించుకుంటూ ఆ ఆనందాన్ని పొందాలని చేసుకుంటా పోతున్నాడు. జీవుడు ఎక్కడ గాని దీనిలో ఉంది, దీనిలో ఉందని వెతుక్కుంటా ఉన్నాడు. వస్తువుల్లోనూ వెతుక్కుంటున్నాడు, సాటి మనిషిలోనూ బంధాల్లోనూ వెతుక్కుంటా ఉన్నాడు. ఇంకా కనపడే వాటిలో అంతా కూడా వెతుకుతానే ఉన్నాడు. ఎక్కడ నిలబడలేదు. అవన్నీ క్షణికానందాలే అవుతున్నాయి కానీ ఎక్కడ కానీ సంపూర్ణ ఆనందం కలగలేదు. ఇప్పుడు అదే మాదిరిగా డబ్బు, ఇప్పుడు అన్నిటికీ ప్రధానం డబ్బు, ధనము. ఇప్పుడు ఆ డబ్బు కోసము దానికోసము నిరంతరం శ్రమిస్తా, అది చేతికి వచ్చినప్పుడు ఆనందం.
వెళ్ళిపోయినప్పుడు బాధ. అంటే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు, అది దానికోసమే అది ఆనందపడుతున్నాడు. అవునండి. ఇప్పుడు నగలుంటే ఆనందం, ఇవన్నీ వాహనాలు ఉంటే ఆనందం, ప్రతి అవునండి. ఒక్కటి ఈ రకంగా పోతున్నాడు ఆనందాన్ని వెతుక్కుంటా. అవునండి. ఆ? అవునండి. ఇప్పుడు అసలైన ఆనందము తనలోనే ఉంది. అవునండి. ఇది తాత్కాలిక ఆనందాలు. అంటే ఆ జ్ఞానముతో, ఆ జ్ఞానం తోడైంది కాబట్టి ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, దీనిలో ఉంది దీనిలో ఉందని ఈ 20 తత్వాలతో కూడిన వాటిని తోడు చేసుకొని అన్నిటిలోనూ చూసుకుంటున్నాడు. అవునండి. ఒకసారి ఈశ్వర తత్వానికి మళ్ళాక ఇప్పుడు ఆ! తన అంతరంగంలోనే, అంతరంగానే, అవును. సూక్ష్మంగానే ఇవన్నీ అవునండి. కూడా తెలియబడతా ఉన్నాయి. ప్రతిదీ కూడా తెలియబడుతుంది. ఎందుకంటే అవును. ఎప్పుడు నిరంతరము షట్చక్రాలు గుండా ప్రయాణం చేసేవాడు కదా. అవునండి. ఎప్పుడైతే షట్చక్రాలు గుండా ప్రయాణం చేస్తున్నాడో అవును. ఒక్కొక్కటి ఒక్కొక్క నాద బ్రహ్మం వినపడతా ఉంది. అవునండి. తనలోనే ఆ దశవిధ నాదాలు అవునండి. ఆ బ్రహ్మానందాన్ని ఇస్తా ఉంది అక్కడ. అవునండి. దశవిధ నాదాలు అవునండి. దశవిధ నాదాలు ఆ బ్రహ్మానందాన్ని, ఎందుకంటే ఇక్కడ ఐక్యం జరిగింది కాబట్టి. అవునండి. ఇప్పుడు అటువంటి వాడు ఇప్పుడు ఆ మనసును ఏం చేసినాడు, అవునండి. ప్రధానమైనటువంటి మనసును ఏం చేసినాడు, ఒక అవును. నాద బ్రహ్మంగా మార్చుకునేసినాడు. అవునండి. చివరికి ఆ మనసును, చలిస్తూ ఉన్నటువంటి మనసును అవునండి. మొత్తంగా స్థిరానికి తెచ్చుకొని ఆ మనసును కూడా ఎప్పుడైతే తన వశమైందో ఇప్పుడు అన్నీ అవునండి. కూడా పూర్తిగా బ్రహ్మానందంలో ఉన్నాడు. అవునండి. ఇటువంటి వారే అసలైనటువంటి బ్రహ్మస్వరూపులు. అవునండి. ఇటువంటి నాదం కలిగినటువంటి వారు ఏమి అవునండి. ఆ? అవునండి. ఇప్పుడు ఏం చేసింది ఆ కన్ను ఏం చేస్తా ఉంది, చెవి ఏం చేస్తా ఉంది, బయట చూసినటివి చూసి అవునండి. ఆనందపడతాం. అవునండి. అంటే అంటే ద్వైతలో ఉండేటప్పుడు ఈ కన్ను ఏం చేస్తాను, బయట చూసి ఈ వస్తువు కావాలని ఆనందం ఎంతకాలం. అవునండి. అవునండి. ఇప్పుడు ఏమైంది, తనలోనే ఆనందాన్ని పొందేటప్పుడు ఆ కన్ను అవునండి. చూసినా కూడా ఏమి మార్పు వచ్చేసింది ఇక్కడ. అవునండి. కంటికి ఇప్పుడు ఇదే మంత్రపిండంగా మారిపోయింది, దృష్టి మారిపోయింది. అవునండి. ఇప్పుడు అంతటిని ఒక నిరంతరము బయట లోపల అవునండి. ఎప్పుడు ఆ నాద బ్రహ్మంలోనే ఉన్నాడు. అవునండి. ఎప్పుడైతే నాద బ్రహ్మంలో ఉన్నాడో ఇక్కడ అవునండి. అంత చూస్తా ఉన్నా కూడా అంత ఆనందాన్ని పొందుతున్నాడు. అవునండి. ఈ జీవస్వరూపుడు క్షణిక ఆనందాలు పొందుతున్నాడు. అవునండి. ఆత్మస్వరూపుడేమో నిరంతరం ఆనందంలోనే ఉన్నాడు. అవునండి. అంటే స్థూలంలోనూ సూక్ష్మంలోనూ ఆనందంగానే ఉన్నాడు. అవునండి. ఇక్కడ వేరుగా లేడు. అవునండి. ఇప్పుడు ఈ జీవస్వరూపుడు ఏం చేస్తున్నాడు, లోపలిది అసలు లేదు, టోటల్ అవునండి. ఏమి లేదు, నిల్లు. అవునండి. బయట ప్రయత్నం చేస్తానే ఉన్నాడు ఆనందం కోసం. అవునవునండి. అంటే ఈ వస్తువులోను, ఆ మనిషిలోను, అదిలో దానిలోను దీనిలోను వెతుక్కుంటా ఉన్నాడు, అవునండి. వెతక్తానే ఉన్నాడు. ఆ వెతికేది ఏదో తనలో వెతికితే అవునండి. తనలోకి వెళ్తే, తనలోకే ప్రవేశం చేస్తే, ఉన్నదాన్ని ఒకటి చేసుకుంటే అవునండి. ఇప్పుడు
బయట లోపల అంతా నువ్వు మనం ఆనంద స్వరూపమే కదా. అవునండి. అదే కదా బ్రహ్మ స్వరూపము, అదే కదా అహం బ్రహ్మస్మి, అవునండి. అదే తత్వమసి, అంతా నేనే, అవునండి. నాకు మినహాగా ఏమీ లేదు అన్న దీనికి వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ. అవునండి. కాబట్టి భగవంతుడు మనకి ఏమి ఇచ్చినాడు, పరమాత్ముడు తారకాన్ని ఎప్పుడైతే మనకు లభించిన తర్వాత అవునండి. ఇప్పుడు ఈ మన హంసనే అవునండి. మన హంసనే పూర్తిగా ఏకం చేసినట్టే బ్రహ్మతత్వంగా మారిపోతుంది. అవునండి. ఇంక తనిగా ఎక్కడ ఉంది ఇక్కడ? అవునండి. ఇప్పుడు వారే ఆ ముక్తికాంతను పట్టుకోవాలి కదా మనము. అవునండి. ఆ తండ్రిని పట్టుకోవాలి కదా, ఆ హంస పట్టుకోవాలి కదా. అవునండి. ఆ హంసను పట్టుకోకపోతే ఇంక ఎక్కడ బయట ఎక్కడన్నా ఉందా? లేదు. అవునండి. ఈ హంసను పట్టుకుంటే తానే పరమహంసగా మారిపోతాడు. అవునండి. అది శక్తి అనేది పరమాత్ముడు మనకి ఇచ్చినాడు కదా, మనలోనే ఉంటుంది. మనం ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. అవును. అది ఈరోజు అక్కడ చెప్పినటువంటి విషయం అంటే మనకు దాని గుండా మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు అంటే ఇప్పుడు మనలోనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రమాణం చేసి స్వీకరించేసి ఉన్నాం కాబట్టి మనము పాల మీద ప్రమాణం చేస్తున్నాం. ఏమి ఒక జ్యోతి మీద ప్రమాణం చేసినాం, గురువు మీద ప్రమాణం చేసినాం, సూర్య చంద్రాల మీద ప్రమాణం చేసినాం, పంచభూతాల మీద ప్రమాణం చేసినాం. ఇప్పుడు ఈ 5 మనల్ని ఎప్పుడు నిరంతరం కాపెట్టుకునే ఉంటాడు. ప్రమాణం చేసినోడు ఏం చేస్తున్నాడు? ఈ 5 మనల్ని కాపెట్టుకునే ఉంది. ఎందుకంటే ఈ 5 మీదనే మనం ప్రమాణం చేసి ఉండేది. ఈ 5 ముందు పెట్టుకొని మనం ప్రమాణం చేసినప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనము ఎక్కడికి పోయినా మనల్ని వదలకుండా కాపెట్టుకొని ఉన్నాయి. ఎందుకంటే ప్రమాణం చేసి మనం మరిచి ఉండొచ్చున్నాయి కానీ అవి మరవు. ఇప్పుడు అవే మనము అక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రమాణం చేసి మన పాటికి మనం వెళ్ళిపోయినామే కానీ పొందినామే కానీ ఆ ప్రమాణం ఏం చేస్తా ఉంది? మనల్ని వెంబడిస్తా ఉంది. వెంబడిస్తా మన ప్రతి అడుగుని, ప్రతి మాటని, ప్రతి ఒక్క మనసులో కలిగే ప్రతి ఒక్క దాన్ని, సంకల్పాలని అన్నిటినీ గ్రహిస్తా ఉంది. ఏమి సత్యంగా ఉన్నాడా, అసత్యంగా ఉన్నాడా, మొత్తము గ్రహిస్తాం. ఇప్పుడు దీన్ని గ్రహించి మనం ఇప్పుడు ఏ తత్వంగా చివరికి ఎలా మారుతామన్నదే ఇక్కడ ఉండేది. దీన్ని బట్టే రేపు మనకు శిక్షలు ఉంటాయి. శిక్ష పడుతుంది మనకు కంపల్సరీగా. ఎందుకంటే ఆ రైతుగా ఉన్నాడా లేదా అనేది నిరంతరం జరుగుతుంది. ఈ ప్రమాణం చేసిన తమాష కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వదులుతాయి? ఇప్పుడు మన మాటకే నీ మీద ఒట్టు, నీ మీద ఒట్టు అన్నప్పుడు నా మీద ఒట్టు పెట్టినాడు, ఒట్టు తీసుకున్నాడు, ఏం చేస్తాడు? చూస్తానే ఉంటాడు. ఎందుకు నిలబెట్టుకుంటావా లేదని. నీ మీద ఒట్టు, నేను ఇంక మీద తాగను అంటాడు. నువ్వు తాగవా అనేది
ఆ ఓటు తీసుకున్న వాళ్ళు గమనిస్తానేమండా. అవునండి. కాణిపాకం కూడా ప్రమాణం చేస్తా ఉంటారు. దీపం అర్పిస్తా ఉంటారు. నినాదం తీసుకొచ్చుకొని ఆ, అవును. ఆ. ఇప్పుడు ఆ ఒక తాత్కాలికమైన దానికి, బాహ్యపరమైన దానికి, స్థూలమైనకి సంబంధించింది, అసత్యానికి సంబంధించిన దానికి ఇంత సత్యమైన పరంగా నడుచుకుంటామే. అవునండి. అవునండి. ఇప్పుడు సత్యానికే మనం ప్రమాణం చేసి ఇప్పుడు ఆ అవును. సత్యం మనం వెంబడించదా? అవునండి. ఇప్పుడు ఆడ వెంబడిస్తూ మనల్ని నిరంతరం ఆ పరిశీలనలో ఉన్నాం మనం. మనకు తెలియలే. అవును. ఎందుకంటే అవును. జీవుడిగా ఉండేటప్పుడు తెలియదు కదా. తెలీదు. అవును. ఈడ ఎప్పుడు జీవుడు దేవుడు వేరేగానే కదా అనుకున్నాడు. తానే అవును. దైవం అని ఇంకా రాలేదు. జీవేశ్వర అవును. ఐక్యం కాలేదు కాబట్టి తాను ఇంకా దైవతత్వానికి రాల. అవునండి. పొందడానికి అవకాశాలు తన దగ్గరనే ఉన్నాయి. అవునండి. కానీ తను ఏం చేసినాడు, పని చేయలేదు కాబట్టి జీవుడిగానే ఉన్నాడు. అవునండి. పని చేస్తే కదా. అవునండి. ఇప్పుడు ఆ హంసతో ఆ యొక్క శ్వాసతో తారకాన్ని కలిపితే కదా ఎప్పుడన్నా. అవునండి. 4 శ్వాసలకు 5 శ్వాసలకి పక్కకి వెళ్ళిపోతా ఉంటే అవునండి. ఇప్పుడు నిరంతరం ఆ శ్వాసలో ఏం పంపిస్తున్నాడు? మిగతా జీవస్వరూపాన్ని కదా పంపిస్తున్నాడు. అందువల్ల బలపడతా ఉన్నాడు. అవునండి. కానీ అందువల్లనే తాను ఇంకా రెండు ఏకం చేయలేకపోతున్నాడు. అవునండి. అప్పుడు అదేనండి ఈ విధంగా తాను బలపడినప్పుడే ఇప్పుడు అవునండి. ఆ బయట ఆనందాలకి వీటికంతా కూడా పరిగెత్తాడు. ఎందుకంటే నిలిచిపోయింది. అవునండి. ఇప్పుడు తనకు ఏ ధనం అవసరమైంది? జ్ఞానధనం తన దగ్గరనే ఉంది. అవునండి. ఇంకేంటికి పరిగెత్తాడు ఇంకొక ధనం కోసం? అవునండి. కాబట్టి ఎంత ఇదిగా అసలైనటువంటి ఇప్పుడు అది వేరుగా చూస్తున్నాడు కాబట్టి అవునండి. ఆ ధనాన్ని ఆ అవునండి. ధనం తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవునండి. ఇప్పుడు ఆ ధనమే నాదన్నప్పుడు అవునండి. అంతా ఉండేది ఆ ధనమే కదా. అంతా ఆ ధనంలో మళ్ళీ ఆ ధనం కోసం నేనెందుకు పోయేది అవునవునండి. అన్నట్టుగా ఇప్పుడు నిలిచిపోతాడు ఈ జీవేశ్వరు ఐక్యం చెందినటువంటి వాడు. అవునండి. ఆ ధనం కోసం ఇంక పాకులాడాడు. అది వేరుగా చూసినాడు కాబట్టి పాకులాడుతూ ఉండేది. అవునండి. అది కావాలని అంతా అవునండి. తందైపోయినప్పుడు అవునండి. అంతా అన్నిట్లోనూ తానే ఉండేటప్పుడు అవునండి. ఇది రెండోది ఉండాలి, అది నాకు కావాలని ఇంకెందుకు ప్రయత్నం చేస్తాడు? పోండి. అది ఇప్పుడు మహాత్ములు ఎక్కడోళ్ళు అక్కడ నిలిచిపోయేది ఏమి కారణం అంటే ఇదే. అవునండి. ఇప్పుడు వాళ్ళు నిలిచిపోయినారు, జ్ఞానదానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానదానం ఏం ఉన్న చోట నుంచే అందరికి అందబడతా ఉండదు ఈ జీవస్వరూపులకి. అవునండి. అది అందుకు మన మహాత్ములు చూడండి, మనకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అవునండి. బోధించేటప్పుడు తిరిగినారే కానీ మళ్ళీ ఏం చేసినారు? రాను ఉన్న చోట నిలిచిపోయినారు. అవునవునండి. క్రమేణా నిలిచిపోయినారు వాళ్ళు. అవునండి. ఎందుకంటే ఇంక తిరగాల్సిన వాళ్ళని, ఎందుకంటే ఇంకొకటి ఉంటే కదా వాళ్ళు తిరిగాను. అవునండి. కాబట్టి ఇంకొక దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయలేరు. మనకు ఈ జీవస్వరూపులకి ఆత్మస్వరూపులుగా మార్చడానికి వాళ్ళు బోధించడానికి తిరిగినారే కానీ వస్తువుల కోసము ఇంకొక దీనికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయలేరు. అవునండి. ఇప్పుడు ఇంకొకటి ఉండాలని తిరగల. మన మన పరంపరలో కూడా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగానే కదా. అవునవును, అవును. ముందు పర్యటనలన్నీ తిరిగినా కానీ చివరిలో ఒక చోటే స్థిరంగా నిలబడిపోయినారు కదా ఆయన ఇంతకుముందు.
కాదర్ భగవాన్ సాని కానీ అంతకుముందు వాళ్ళు కానీ హుసేన్ బ్రహ్మస్వామి వాళ్ళు అవును. అవును. కొన్ని పర్యటనలు తిరిగినా కానీ చివరిగా ఒక ఇక్కడ ఒకే ఒకే చోట స్థిరమైపోయినారు కదా సత్యాన్ని అందరికి అవునండి. తెలియజే ఇక్కడే ఉండిపోయినారు. అవును. అంటే అప్పుడు నైనా వాళ్ళు బయట అప్పుడు పర్యటనలు అవన్నీ చేసిండేది ఈ జ్ఞాన బోధన అందరికీ పంచేదానికే కోసం కదా అక్కడ తిరిగినారు అవును కదా. నాయనా. అవును. అవునండి. ఆ- ఆ ఒక ఆత్మస్వరూపుడు ఎక్కడ ఉంటాడా, అవునండి. అవును. ఎవరిలో ఆ జ్ఞానం ఉంటుంది, వారిని ఆ జ్ఞానిగా మార్చడానికి సంపూర్ణంగా అవునండి. నిరంతరం వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆ, సత్యాన్ని అందరికి తెలియజేయాలన్నట్టు తిరిగింది, అవును. బోధించింది కూడా. అవునండి. అవును. అంతేగాని ఇంకొక రెండోది ఆ! ఉండాలని తిరగలే ఎక్కడికి. అవును. అప్పుడు డబ్బు సంపాదించాలా అనేది ఆహా. ఉంటే ఎన్నో బిల్డింగులు ఎన్నో చేసిండు కదండీ. చివరకు అంతా తిరిగి కూడా మామూలుగా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని లాస్ట్‌లో ఇక్కడ ఉండిపోయినారు కదండీ. ఇక్కడ ఏ స్థానంలో ఉండాలంటే. అవును. అది కూడా అవును. ఏమంటే వాళ్ళకి ఆ బాధ్యత అనేది ఒకటి ఉండింది కాబట్టి అది కూడా ఇంకొక ఇంకొక జీవస్వరూపుడికి ఆ, అందివాల ఈ సత్యాన్ని తెలియజేయాలనేది ఎందుకంటే వాళ్ళు ఆ బాధ్యతను అవునండి. అవునండి. బాధ్యతను తీసుకున్నారు కాబట్టి అది కూడా అవునండి. అవునండి. వారు గురుదేవులు వారికి ఆ బాధ్యత ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా తిరిగి అది చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది. అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఆ బాధ్యత అనేది ఒకటి లేదు. ఆ, అవునండి. వాళ్ళకి అవసరం లేదు, ఎక్కడుండేవాడు ఆడనే ఉండిపోతాడు. ఆ అవునండి. తిరిగే పని కూడా చేయడు. అవునండి. ఆ తిరిగే పని కూడా చేయడు పూర్తిగా. అవునండి. ఎందుకంటే ఎక్కడుండేవాడు ఆడనే ఉండిపోతాడు. అవునండి. తనతో ఇంకొకరితో అవసరమే లేదు. తాను పూర్తిగా ఆ, అవునండి. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకే తెలియజేస్తాడే గాని పూర్తిగా నిలిచిపోయాడు. అవునండి. ఎలాగైనా చేయొచ్చు వాళ్ళు మహనీయులు. అవునండి. అవునండి. చెప్పాలనుకుంటే నోరెప్తారు, లేకుంటే గప్చిప్ అయిపోతారు మన ఆ! జీవ భావాలను బట్టి. అవునవునండి. అవునండి. ఈ పనికొస్తాడు, ఆ, అవును. జ్ఞానంలో అభివృద్ధి అవుతాడు, పైకి వస్తాడు, ఆత్మస్వరూపుడుగా మారుతాడు అనుకుంటే నోరెప్తారు. అవునండి. లేదంటే వాళ్ళు నోరు కూడా ఇప్పరు అసలు. మౌనంగానే ఉండిపోయే పరిస్థితి. ఆ, ఎంతో కాలం మౌనంగా ఉన్నారు. మన వాళ్ళు కూడా మన తాతలు కూడా మౌనంగా కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా! అవునవును. కొన్ని అవును. అంటే అది ఎక్కువగా వాళ్ళు ఆ ధ్యానంలోనే, ఆ పరమాత్మలోనే లీనమైపోయి ఉన్నారు గానీ, ఈ మాటలనేటివి తగ్గిచ్చేసి అట్లా ఆ మార్గంలోనే ఉన్నారు కదా నాయన. అదే నాయన ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ! వాళ్ళు బయట లోపల అంత ఆనందాన్ని పొందుతా ఉండారు. అవునండి. అవును. వారు నిరంతరం ఆ యొక్క హంసను నడుపుకుంటా వాళ్ళు ఆ ఆనందంలో ఉండారు. కర్మ అనేది ఆ అవును. రకంగా నిజ కర్మ చేస్తూ ఉండారు వాళ్ళు. అవునండి. ఉన్న చోటనే ఉండి నిజ కర్మ చేసి ఆ ఆనందాన్ని నిరంతరం వాళ్ళు పొందుతూ ఉంటారు. అవునండి. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అది పుట్టలో ఉన్న పావు కదిలిచ్చేసినారు. అవునండి. ఇంకా ఆ పాము అది ఎప్పుడు నిరంతరం పడగిప్పుకొని ఆడుతా ఉంది. అవునండి. అది ఇంకా నాద శబ్దం వాళ్ళు ఎంతవరకు వాళ్ళు నిరంతరం ఆ హంసను ఇదే నేర్పొందికి అది ఆహ్లాదకరంగా ఉండదు. అవునండి. ఇక్కడ మనకి పాములోడు ఆ, చూపిస్తాడు కదా, మన ఆ! అది నాద శబ్దం వినిపిస్తుంది, ఆడుతా ఉంటుంది. ఆ మాదిరి వాళ్ళు నిరంతరం ఆ ఆ హంసను నడిపేటప్పుడు ఆ, అవునండి. ఇంకా ఆ సర్పం ఎలా ఉంటుంది. అవునండి. ఆ మాదిరి వాళ్ళు ఆ సంతోషంగా ఉంటారు వాళ్ళు. అవునండి. జీవస్వరూపుడే అన్నిటికీ ఇది ఇది. అవునండి.
జీవస్వరూపుడు ఎట్ట చూస్తే అటు కనపడతాడు మళ్ళీ ఆ మహాత్ములు వాళ్ళు. అవునండి అవునండి యద్భావం తద్భావం అన్నట్టుగా తను ఏది అవునండి అనుకుంటే అట్లాగే ఉంటాడు. అవునండి వాళ్ళకి ఎందుకంటే ఆ భావన కదా ఉండేది వాళ్ళకి. జీవుడు ఇప్పుడు తాను జీవుడు, సాటి అవునండి మనిషి కూడా మనిషే కదా, జీవుడే కదా. అవును అవును తను ఎలా అనుకుంటే అలా కనపడతాడు. అవునండి ఇప్పుడు తన అనుకోవడానికి కారణం ఏమి? లోపల ఉండేటివే కదా అవన్నీ. అన్ని చేరి ఇప్పుడు ఆ మనసే కదా, ఆ మనసు ఎట్ట అనుకుంటే అట్లా ఉంటాడు. అవును అవునండి కాబట్టి ఇప్పుడు ఆ మనసును మనం ఏం చేయాలా? అవునండి నిరంతరము ఆ నాద బ్రహ్మం మీద పెట్టాలి. అవునండి అప్పుడు ఆ మనసు ఎంత ఆనందంగా ఉంటది. అవునండి ఇది ఇప్పుడు ఆ మనసుని ఏం చేస్తున్నాము? ఆ దీని మీద లేదు కదా, మనసు అంతా బయట ఉండేది. మన మనసును దృష్టి పెట్టినంత బయట పెట్టేసినాం కాబట్టి ఇటువంటి ఆనందాలు పొందలేకపోతున్నాం. ఆ మనసు బయట పెట్టి ఆ క్షణిక ఆనందాలు పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఇప్పుడు దానికోసం పుణ్య పాప కర్మలు చేస్తూనే ఉన్నాం. అవునండి ఇప్పుడు ఇక్కడ పాండవులు అనే వాళ్ళు ఈ నిరాశ నిస్పృహలోనే వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళు వెనకబడతా ఉండింది. అవునండి అవునండి ఇప్పుడు ఆ పరమాత్ముడు ఎంత చెప్తా ఉన్నా కూడా అవునండి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, దీంతోనే వెనకబడతారు. అవునండి ఈ బంధాలతోనూ, ఈ ఒక్క వ్యామోహాలతోనూ, అవునండి పూర్తిగా అభిమానాలతోనూ దీని